ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. అమ్మ నక్షత్ర, ఇదిగో ఇవి అవంతికి తీసుకెళ్ళివమ్మా. ఏంటి మామయ్య ఇవి? అదేనమ్మా, ఇందాక మీ అత్తయ్య గారు అవంతి కోసం షాపింగ్కి వెళ్ళారంట. మీ బావగారు ఆవిడ్ని తీసుకెళ్లి ఇవన్నీ కొనిపించారంట. నేను లోనికి వస్తుంటే అవంతికిమ్మని ఇవి నాకిచ్చి అర్జెంట్ పనుందని వెళ్ళిపోయాడు. ఓ, అక్క కోసం షాపింగ్ కి వెళ్ళారా? ఓకే ఓకే. మురారితో కాంపిటీషన్ కి వెళ్లే టైంకే ఇంత అర్జెంట్ గా బయటికి వెళ్తే నేనింకా ఎవరైనా చావు బ్రతుకుల మధ్య ఏ హాస్పిటల్లోనే ఉన్నారేమో పరిగెత్తుకుంటూ వెళ్లారు అనుకున్నాను. ఇంకా నయ్యం, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మురారితో కాంపిటీషన్ కి వెళ్లకుండా తప్పించుకోవడానికే షాపింగ్ పని పెట్టుకున్నారు అని అపార్థం చేసుకునేవాళ్ళు. నాకు అత్తయ్య గారేంటో తెలుసు కాబట్టి నేనెప్పటికీ అవని అపార్థం చేసుకోను. సర్లే, ఏం జరిగినా మన మంచికే అని అనుకోవాలంట. చాలా ముఖ్యమైన కాంపిటీషన్ అని చెప్పి అమ్మని రమ్మన్నాను. కానీ అమ్మ ఇలా వెళ్ళడం ఏంటి? అన్నయ్య ఇప్పుడే అమ్మని ఎందుకు తీసుకువెళ్ళాడు? ఈమెలో 5% చేంజ్ స్టార్ట్ అయింది. రాజశేఖర్ గారు, మీరు జైల్లో ఉండి అది పొడి చేస్తాను ఇది పొడి చేస్తాను అంటుంటే ఏదో పెద్ద డిజాస్టర్ ప్లాన్ చేస్తారు అనుకున్నాను. కానీ చివరికి మీరు చేసింది బాహుబలి అంత బిల్డప్ ఇచ్చి కొబ్బరి మట్టంత చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు. మీకెలా ఉందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం మిమ్మల్ని చూస్తే చాలా సిగ్గేస్తోంది. ఏ మనిషికైనా పనిష్మెంట్ అంటే ఆ మనిషి చావడం కాదు, తన వాళ్ళని హింస పెట్టడం, తన కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేయటం. అది అలా చేస్తేనే ఆ మనిషికి రేగిన పుండు ఎప్పటికీ నరకం చూపిస్తూనే ఉంటుంది. నేనిప్పుడు దుర్గా ఫ్యామిలీలో చేసే డిస్టర్బెన్స్ చాలా చాలా లాంగ్ టైం రిజల్ట్ ఇస్తుంది. నాకీ మనసు గుచ్చడాలు, లోపల బాధపడేట్టు చేయడాలు అస్సలు నచ్చదు. మనదంతా ఫిజికల్ ట్రీట్మెంటే. అందుకే కదా నువ్వు పోలీసు అయ్యా. ఏం ఉపయోగం? పోలీస్ నయ్యుండి దుర్గని ఏం చేయలేకపోయాను. దుర్గ హ్యాపీగా ఉంది, నేను జైల్లో ఉన్నాను. ఇలా కాదు రాజశేఖర్ గారు, నేను ఎలాగైనా ఆ దుర్గ చావు చూడాలి. నాకు వెంటనే ఇప్పుడే చూపిస్తారా లేదా? ఇప్పుడేనా? నేను ఆఖరిసారి అడుగుతున్నాను, నా కోసం దుర్గని చంపగలరా లేదా? దుర్గని చంపడం అనేది జరిగే పని కాదు. ఎందుకని? ఆ దుర్గని చంపేస్తా, కానీ శారీరకంగా కాదు, మానసికంగా చంపేస్తా. మళ్ళీ ఇదేంటి? ఒక్క వేటికి నరికేస్తే తల తెగుతుంది, ప్రాణం పోతుంది. తర్వాత అంత శాంతే. కానీ మనం ఉన్నంతకాలం ఆ దుర్గ ఏడుస్తూనే ఉందనుకో, మనకు మనశ్శాంతి, తనకి అశాంతి. అదైనా చేయండి. దానికైతే దుర్గ కాదు చావాల్సిందే, ఆ ద్వారక చావాలి. వెంటనే చేయండి. ఓకే, నువ్వు ఒకసారి జైలర్ గారితో మాట్లాడు. ఓకే, ఈ రోజు రాత్రికే మిమ్మల్ని బయటకు పంపించమంటాను. ఓకే.
2 అవర్స్ మొత్తం సీసీ కెమెరాస్ అన్ని హ్యాంగ్ అయిపోయి ఉంటాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఈ 2 అవర్స్లోనే చెయ్యాలి. పని అయినా అవ్వకపోయినా తిరిగి వచ్చేయాలి. ఓకే? ఓకే, మాక్సిమం గంటలోనే వచ్చేస్తాను. నీ ఇంట్లోకి దొంగదారిలో ఎలా రావాలో నాకు బాగా తెలుసు దుర్గా. ఈ రోజు నువ్వు నా చేతుల్లోంచి తప్పించుకోలేవురా. ఈ రోజు నుంచి దుర్గ జీవితం అంతా చీకటే. ద్వారకా!
ఏయ్! అయ్యో ద్వారకా ద్వారకా అవంతి జరుగు. ద్వారకా ద్వారకా నేను చేయొద్దు ద్వారకా అయ్యో ద్వారకా ద్వారకా మావయ్య మావయ్య అత్తయ్య అయ్యో ఏయ్! అయ్యో ఏయ్! వద్దు ఏయ్! మావయ్య. చంపేస్తాను మావయ్య, వెనక్కి వెళ్ళు ప్లీజ్, వెనక్కి వెళ్ళు అయ్యో. లేకపోతే చంపేస్తాను వద్దు. ఏయ్! దగ్గరకు వస్తే వీడిని చంపేస్తా వద్దు ద్వారకా నేను చేయొద్దు మావయ్య అవంతి దూరంగా వెళ్ళు. వద్దు ప్లీజ్ మావయ్య ప్లీజ్ ఏంట్రా ఏంట్రా ఆ? వద్దు షాక్ అయ్యవా జైల్లో ఉండాల్సిన వాడు నీ బెడ్రూమ్ లో ఉన్నాడంటా అని కంగారు పడుతున్నావా ఆ? వద్దు 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 రేయ్! నన్ను జైలుకు పంపించిన వాళ్ళు ప్రశాంతంగా పరుపుల మీద పడుకుంటే నేను అక్కడ చిప్పకొడు తింటూ జైల్లో మావయ్య ప్లీజ్ నేల మీద పడుకోవాలా ఆ? అయ్యో అందుకేరా అందుకే నిన్ను లేపేసి శాశ్వతంగా నేను ఈ మట్టిలో పడుకోబెడదామని వచ్చాను అయ్యో వద్దు ఆ దుర్గా జీవితాంతం ఏడ్చేలా చేస్తాను వద్దు మావయ్య రేయ్, ఏయ్! ఏయ్! నువ్వు జైలు నుంచి బయటకు వచ్చి చాలా తప్పు చేశావు. మర్యాదగా చెప్తున్నా ఏంట్రా ఇక్కడి నుంచి వెళ్ళిపో. పో. ఏంట్రా ఏంట్రా ఆ? భయపడుతున్నావా చస్తానని భయపడుతున్నావా మావయ్య ప్లీజ్ మావయ్య ద్వారకని ఏం చేయొద్దు మావయ్య ఏయ్! ప్లీజ్ ఎవడా నీకు మావయ్య అవంతి ఆ? దూరంగా వెళ్ళు. ఇన్ని నేనెప్పుడు కొడుగ్గా లెక్కలోకి తీసుకోలేదు అత్తయ్య అత్తయ్య ఏయ్! అత్తయ్య ఏంటి ఏంటి అరుస్తున్నావు పిలుస్తావా నీ అత్తయ్యని పిలుస్తావా ఏయ్! పిలిస్తే నీ అత్తొచ్చి ఏం చేస్తుంది అయ్యో ఇప్పుడు నీ మొగుడి పీక నా కత్తి కింద ఉంది కదిలితే వద్దు పీక ఏం చేయొద్దు పీక తెగిపోద్ది అసలైతే అసలైతే ముందు దుర్గని ఆ దుర్గనే లేపేద్దాం అనుకున్నాను దుర్గ చస్తే అది చచ్చి సుఖపడిపోతుంది అయ్యో 4 రోజులు ఏడ్చిన తర్వాత ఇదిగో ఈడు కూడా అమ్మని మర్చిపోతాడు మావయ్య ప్లీజ్ ఏం చేయొద్దు అందుకే నా టార్గెట్ ని వీడి మీదికి మార్చాను వీడిని చంపేస్తే ఒక్క దెబ్బకి 2 పిట్టలు నన్ను జైలుకు పంపించిన వీడు ఈ భూమి మీద మిగలడు వీడి తల్లి దుర్గకి వీడంటే మహాప్రేమ కదా అందుకే వీడి చావు తర్వాత అది వీడి గురించి ఏడ్చి ఏడ్చి జీవితాంతం ఏడుస్తూనే ఉంటుంది వద్దు మావయ్య ప్లీజ్ వద్దు వద్దు అది వీడు పుట్టినప్పుడు మౌన పోరాటం చేసింది కదా అలాగే వీడు చచ్చిన తర్వాత కూడా మావయ్య ప్లీజ్ వద్దు ఏయ్! ద్వారకా ప్లీజ్ మావయ్య మావయ్య అవంతి, please. దూరంగా వెళ్ళు. మావయ్య, వద్దు. ద్వారకా అయ్యో ద్వారకా ఏయ్! మావయ్య వద్దు మావయ్య ఏయ్! ద్వారకా అయ్యో ద్వారకా రేయ్ నా కొడుకుని చంపాలని చూస్తావా ఏయ్! నా కొడుక్కి చిన్న కష్టం వస్తేనే నేను భరించలేను అలాంటిది వాడిని చంపి నువ్వు బ్రతికిపోదాం అనుకుంటున్నావా వాడి జీవితమే నా ఊపిరిరా నేను నా ప్రాణాలైనా వదిలేస్తాను గాని నా కొడుక్కి చిన్న హాని కలిగిన ఊరుకోను రేయ్ ఏయ్ దుర్గా! ఇలాంటి దుర్మార్గుడికి జైలు శిక్ష కరెక్ట్ కాదా జైలంటే మనిషిలో మార్పు తెచ్చే చోటు నీలాంటి వాళ్ళు 7 ఏళ్లు కాదు 14 ఏళ్లు కాదు చచ్చే వరకు జైల్లో ఉన్నా మారరురా నీలాంటి వాడికి సరైన శిక్ష చావేరా చావు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు ఏంటి తన పని కలగన్నావా దుర్గ ఇంటికి వెళ్ళినట్టు ఆ ద్వారకని దారుణంగా పొడిచి చంపబోతుంటే
దుర్గొచ్చి నిన్ను పొడిచినట్టు కలొచ్చిందా? దుర్గ కాదు రాజశేఖర్ గారు, కనక దుర్గమ్మలా వచ్చింది. కత్తి తీసుకుని ఒక్క పోటు పొడిచింది. ఆ? అంతా చూసినట్టే చెప్తున్నారు రాజశేఖర్ గారు, కానీ నా కలలో పొడిచింది నన్ను కాదు, మిమ్మల్ని. ఎందుకంటే ఏ రోజుకైనా చంపడానికి వెళ్లాల్సింది మీరే. కార్తీక్, ఈ రూమ్ అంతా బ్రహ్మాండంగా డెకరేట్ చేయాలి. ఇది చూడగానే మురారి స్టన్ అయిపోవాలి. కానీ మీరిదంతా చేస్తున్నట్టు మురారికి అస్సలు తెలియకూడదు. చాలా సైలెంట్ గా చేయాలి. అలాగే మేడం. అత్తయ్య, నిన్ను చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకు? నీ కొడుకులకి బుద్ధులు నేర్పించేటప్పుడు ఒక గురువులా ఎంతో కరాఖండిగా ఉండి భయపెడతావు. నీ పిల్లలకి సంతోషం కలిగించడం కోసం నువ్వు కూడా ఒక చిన్న పిల్లలా మారిపోయి సరదా సరదాగా ఉంటావు. నేనేం చేసినా పిల్లల సంతోషం కోసం, వాళ్ళ జీవితం బాగు కోసం. మురారి పుట్టినరోజంటే నాకెప్పుడూ ప్రత్యేకమే. వాడి చిన్నప్పుడు బర్త్డే సర్ప్రైజ్ గా ఏర్పాటు చేస్తే వాడెంత సంబరపడిపోయేవాడో. వాడి చిన్ని చిన్ని కళ్ళు ఎంత మెరిశాయో. ఆ కళ్లల్లో మెరుపులు చూడ్డానికే ప్రతి సంవత్సరం ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తాను. వాడి మొహం సంతోషంతో వెలిగిపోతుంది. నా గుండె ఆనందంతో నిండిపోతుంది. అయినా ఇంతకు మించిన ఆనందం ఏ తల్లికైనా ఏముంటుంది చెప్పు? హ, సరే మీరు కానివ్వండి. సరే అత్తయ్య. హలో సార్, సారీ. ఏంటి, నా సారీ కూడా వాల్యూ లేదా? కార్తీక్ ప్లీజ్, నేను మిస్టేక్ చేశాను, ఒప్పుకుంటాను. అందుకే సారీ చెప్తున్నాను. అయినా నువ్వు పట్టించుకోకుండా నాతో మాట్లాడకుండా ఉంటే నాకేం చెయ్యాలో తోచట్లేదు. ప్లీజ్. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? ఫోన్లే కదా తప్పు చేశానని సారీ చెప్తుంటే పెద్ద బిల్డప్ ఇస్తున్నావు. ఇప్పుడు నాతో మాట్లాడతావా లేదా? ఇదిగో, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడకపోతే నేను వెళ్ళి అత్తయ్యకి కంప్లైంట్ ఇస్తాను. ఇవ్వననుకుంటున్నావా? మనతో ఆ అమ్మాయి ప్లే చేసిందే అదేరా, ఆ ప్రాంక్. నేను మా అత్తయ్య దగ్గర అదే ప్లే చేస్తాను. నువ్వు నన్ను ఏదో చేసావని చెప్తాను. అయ్యో, కానీ అది ప్రాంక్ ప్లే అని చెప్పను, నిజమే అని చెప్తాను. అమ్మో ప్లీజ్, మీరు ఇలాంటి పని చేయకండి. మేడం గారు నా గురించి బ్యాడ్గా అనుకుంటే నేను చచ్చిపోవాలి. ఇదే నీ వీక్ పాయింట్. లేదంటే బ్రతిమిలాడుతుంటే నా నెత్తి మీదెక్కి కూర్చుంటున్నావు. ఏయ్, నవ్వు. నవ్వుతావా? అత్తయ్యని పిలవనా? అమ్మో వద్దండి, నేను చచ్చిపోతాను. అబ్బా, నవ్వుతూ బ్రతకరా బాబు అంటే మాటి మాటికి చచ్చిపోవాలి చచ్చిపోవాలి అంటావేంటి? నవ్వు. ఏడవమన్నట్లేదురా,
నవ్వమంటున్నా. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అవునమ్మా, తమ్ముడి పుట్టినరోజుకి నేను ఉండట్లేదు. నేను దురదృష్టవంతున్నమ్మా. అదేంట్రా నువ్వెందుకు ఉండడం లేదు? 2 days కోసం పక్కనున్న ఫారెస్ట్కి వెళ్ళాలమ్మా.